ఆటగాళ్ల ఆశలు, అభిమానుల ఆకాంక్షలు క్రికెట్ మైదానాల్లో ఆవిష్కృతం కాబోతున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అట్టహాసంగా ప్రారంభం కాబోతోంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభమవుతోంది. ఇక్కడ డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపడబోతోంది. ఐపీఎల్ ట్రోఫీ సాధనకు ఇరు జట్లలో తొలి అడుగు ఎవరు వేస్తారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభ మ్యాచ్లో అదరగొట్టేది ఎవరు, బెదిరేది ఎవరు? ఐపీఎల్లో ఈ రెండు జట్లు ఎన్నిసార్లు తలపడ్డాయి? ఏ జట్టు ఎన్నిసార్లు గెలిచింది? ఇరు జట్ల బలాబలాలు ఏంటి? జీ తెలుగు న్యూస్ ఐపీఎల్ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. బౌండరీల మోత, సిక్సర్ల హోరుతో బ్యాటర్ల విన్యాసాలు, ప్రమాదకర బంతుల్ని సంధించే బౌలర్లు పడగొట్టే వికెట్లు చూసే అభిమానుల్ని కేరింతలు కొట్టించబోతున్నాయి. ఒక్కో జట్టుది ఒక్కో ప్రత్యేకత, ఆటగాళ్లది ప్రత్యేక శైలి. ఐపీఎల్ 18 ఏళ్ల చరిత్రలో రికార్డుల సృష్టిలో ఏ జట్టుకు ఆ జట్టే ప్రత్యేకమని చెప్పవచ్చు. ఆటగాళ్లు మారిపోయినా ఆయా జట్ల తరపున ఆడినప్పుడు సాధించిన రికార్డులు చెక్కు చెదరని రికార్డులుగా నిలిచిపోయాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున 18 ఏళ్లు పూర్తి చేసుకుని 19వ సీజన్లో ఆడే ఒకే ఒక ఆటగాడిగా విరాట్ కోహ్లీ ఎవర్ గ్రీన్ ఐపీఎల్ రికార్డు సొంతం చేసుకున్నారు. సుదీర్ఘకాలం ఒకే జట్టు తరపున ఆడటమే కాదు, అన్ని సీజన్లలో కలిపి అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18 సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ అన్ని సీజన్లలో ప్రాతినిధ్యం వహించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ పేరు మార్చుకుని ఐపీఎల్లో స్థిరపడి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటిదాకా ఐపీఎల్లో అత్యధిక స్కోర్లు, అతి తక్కువ పరుగులు చేసిన సందర్భాలున్నాయి. ఐపీఎల్ రికార్డ్స్ ప్రకారం రాయల్ ఛాలెంజర్స్ జట్టు 273 మ్యాచ్లు ఆడి 133 మ్యాచ్ల్లో విజయం సాధించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 197 మ్యాచ్లను ఆడి 93 విజయాలను సొంతం చేసుకుంది. పేరు మారిన డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ జట్టు, సన్ రైజర్స్ హైదరాబాద్ వేర్వేరు పేర్లతో ఐపీఎల్లో ట్రోఫీలను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై విజయం సాధించి చేజిక్కించుకున్నాయి. రెండు సందర్భాల్లోనూ ప్రత్యర్థి జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరాజయాన్ని చవిచూసింది. 2009 ఐపీఎల్ సీజన్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ పై రోహిత్ శర్మ సారథ్యంలో డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. 2016లో రాయల్ ఛాలెంజర్స్ పై డేవిడ్ వార్నర్ సారథ్యంలో సన్ రైజర్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. 2025 ఐపీఎల్ సీజన్ ఫైనల్లో పంజాబ్ కింగ్స్ జట్టుపై రజత్ పాటిదార్ సారథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ట్రోఫీని తొలిసారిగా ముద్దాడింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ మ్యాచ్ల్లో బెంగళూరు జట్టుతో పోటీపడి చారిత్రక పరుగులు రికార్డును సొంతం చేసుకుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా 2024 ఐపీఎల్ సీజన్లో మార్చి 30వ తేదీన హైదరాబాద్ చారిత్రక రికార్డు సృష్టించింది. 3 వికెట్లను కోల్పోయిన హైదరాబాద్ జట్టు ఐపీఎల్లోని అత్యధికంగా 287 పరుగులు సాధించి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఆ మ్యాచ్లో హైదరాబాద్ ఆటగాడు ట్రావిస్ హెడ్ 41 బంతుల్లో అద్భుతమైన సెంచరీ చేసి ఆ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 7 వికెట్ల నష్టానికి 262 పరుగులతో సరిపెట్టుకుంది. ఐపీఎల్లో గడిచిన 24 మ్యాచ్ల్లో విన్నింగ్ హిస్టరీని పరిశీలిస్తే రాయల్ ఛాలెంజర్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్దే పై చేయగా ఉంది. ఫస్ట్ బ్యాటింగ్ అయినా లక్ష్యాన్ని ఛేదించే సమయంలోనూ బెంగళూరు జట్టుపై హైదరాబాద్ జట్టే విజయావకాశాలను చేజిక్కించుకుంది. 24 మ్యాచ్ల్లో 13 మ్యాచ్లను సన్ రైజర్స్ హైదరాబాద్ పై చేయి సాధిస్తే 11 మ్యాచ్లను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. సన్ రైజర్స్ 166 సగటు పరుగులు కాగా బెంగళూరు జట్టు సగటు పరుగులు 162గా నమోదైంది. జట్టు పరంగా అత్యధిక స్కోరు సాధనలోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టే 287 పరుగులతో అగ్రస్థానంలో నిలిచింది. 262 పరుగులతో బెంగళూరు జట్టు తర్వాత స్థానంలో నిలిచింది. అత్యల్ప స్కోరు సాధనలోనూ 72 పరుగులతో సన్ రైజర్స్ హైదరాబాదే పై చేయిగా నిలిచింది. బెంగళూరు జట్టు 68 పరుగులు చేసి రెండో స్థానంలో నిలిచింది. క్రికెట్ మ్యాచ్లో ఇరు జట్ల విజయావకాశాలకు టాస్ ఎంతో కీలకం. అలాంటి సమయంలో టాస్ ఓడినా టాస్ గెలిచినా మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ విజయాల సాధనలోనూ అగ్రస్థానం కైవసం చేసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన 13 మ్యాచ్ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 7 సందర్భాల్లో గెలిచింది. 6 సార్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ సగటున 185 పరుగులు చేసింది. బెంగళూరు జట్టు 160కి పైగా పరుగులు చేసిన రికార్డుంది. అత్యధిక పరుగుల్లో 287తో హైదరాబాద్, 227 పరుగులతో బెంగళూరు జట్టు నిలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ సమయంలో హైదరాబాద్ 135 పరుగులతో సరిపెట్టుకోగా
ఓడిపోగా 68 పరుగులతో బెంగళూరు నిలిచింది. ఐపీఎల్ మ్యాచ్లో 11 సార్లు రెండోసారి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ లక్ష్య సాధనలోనూ పై చేయి సాధించింది. 6 సార్లు హైదరాబాద్ విజయం సాధించింది. 5 సార్లు బెంగళూరు జట్టు గెలుపొందింది. లక్ష్య సాధన పరుగుల్లో సగటు 147 పరుగులుగా హైదరాబాద్ పేరుతో నమోదైంది. 164 సగటు పరుగులు బెంగళూరు జట్టుపై నమోదైంది. అత్యల్ప పరుగుల్లో 83 పరుగులు బెంగళూరు జట్టు కాగా 72 పరుగులు హైదరాబాద్ పేరుతో ఉన్నాయి. ఇప్పటిదాకా మనం గతంలో నమోదైన రికార్డుల గురించి గుర్తు చేసుకున్నాం. ఇప్పుడు ఇరు జట్లు సమర్థవంతమైన ఆటగాళ్లతో సిద్ధమయ్యాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున కెప్టెన్ రజత్ పాటిదార్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, జోర్డాన్ కాక్స్, టీమ్ డేవిడ్, రొమిరో షెఫర్డ్, జాకబ్ బెతల్, వెంకటేష్ అయ్యర్, భువనేశ్వర్ కుమార్, జోష్ హెజిల్వుడ్, యష్ దయాల్ ఉన్నారు. 4 విదేశీ ఆటగాళ్లు, 7 దేశీయ ఆటగాళ్లు కలిసి జట్టును కూర్పు చేసి సమీకరణాలను సరిచేసి బరిలో దిగబోతున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున విధ్వంసక బ్యాటర్లు కెప్టెన్ ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఆల్రౌండర్లు హర్షల్ పటేల్, కామిందు మెండిస్, లియామ్ లివింగ్స్టోన్, నితీష్ కుమార్ రెడ్డి, జయదేవ్ ఉనద్గత్, శివం మావి ఉన్నారు. ప్లేయింగ్ లెవెల్లో ఎవరికి అవకాశం దక్కుతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇరు జట్లలో బ్యాటింగ్ విషయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు విధ్వంసకర ఇన్నింగ్స్తో పరుగుల ప్రవాహాన్ని పారించాలనే లక్ష్యంతో ఉన్నారు. తొలి బంతి నుంచే బౌండరీల మోత మోగించే ఊపులో ఉన్నారు. ఆరంభ మ్యాచ్లో టాస్ గెలిచినా ఓడినా తొలి ఇన్నింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంటే పరుగుల ప్రవాహానికి అడ్డు అదుపు ఉండబోదని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. 2026 ఐపీఎల్ సీజన్లో తొలి మ్యాచ్లోనే సన్ రైజర్స్ హైదరాబాద్ సరికొత్త రికార్డులు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ బ్యాటింగ్ చేస్తారు. వీరిలో విధ్వంసకర బ్యాటర్ ట్రావిస్ హెడ్ తొలి బంతి నుంచి విరుచుక పడతాడు అనడంలో సందేహమే లేదు. అదే తరహాలో అభిషేక్ శర్మ విధ్వంసంతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం షేక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఇద్దరికి తోడుగా విధ్వంసక బ్యాటర్లు హెన్రిచ్ క్లాసెన్, కొత్తగా కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన ఇషాన్ కిషన్ చెలరేగి ఆడుతాడు. టాప్ ఆర్డర్లో ఈ 4 కుదురుకుంటే తొలి ఇన్నింగ్స్ స్కోరు 200 పరుగులకు పైబడతాయని స్పష్టంగా తెలుస్తోంది. బౌలింగ్ దళంలోనూ అనుభవజ్ఞులుగా ఉన్న హర్షల్ పటేల్, లియామ్ లివింగ్స్టోన్, జయదేవ్ ఉనద్గత్, శివం మావి తమ అనుభవాన్ని ఉపయోగించి ప్రత్యర్థి జట్టును కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తారు. ఫీల్డింగ్ విషయంలో సన్ రైజర్స్ ప్రత్యేకత ఒరవడిని అవలంబించి పరుగులను కట్టడి చేసేందుకు కసరత్తు పూర్తి చేసింది. తొలి మ్యాచ్లో విజయం సాధించి ఫైనల్ చేరుకోవడానికి బాట వేయాలని సన్ రైజర్స్ హైదరాబాద్ ఇషాన్ కిషన్ సారథ్యంలో ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. లక్ష్యాన్ని ఛేదించే విషయంలో రాహుల్ ఛాలెంజర్స్ బెంగళూరు విధ్వంసం సృష్టించేందుకు వెనకాడబోదని తెలుస్తోంది. బెంగళూరు జట్టు తరపున పరుగుల మిషన్ విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ బ్యాటింగ్కు దిగే అవకాశాలున్నాయని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. ఇద్దరు విజృంభిస్తే ఇన్నింగ్స్ పూర్తి చేసినా ఆశ్చర్యపడనవసరం లేదనే సూచనలు కనిపిస్తున్నాయి. వికెట్లను కాపాడుకుంటూ దుమ్ము దులపబోతున్నారని బెంగళూరు అభిమానులు భావిస్తున్నారు. అభిమాన స్టార్ బ్యాటర్లు విన్యాసాలను కల్లారా చూసి ఆనందించాలని ఎదురు చూస్తున్నారు. బెంగళూరు జట్టులో దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ విజృంభిస్తే సాధించే పరుగులతో స్కోర్ బోర్డు అమాంతంగా పరుగులు తీస్తుందని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు. వీళ్లకు తోడుగా టీమ్ డేవిడ్, రొమిరో ఫెషర్డ్, జాకబ్ బెతెల్, వెంకటేష్ అయ్యర్ జూలు విదిలిస్తే పరుగులకు కొదవులేని పరిస్థితి. అత్యధిక పరుగుల సాధనలోనూ బెంగళూరు జట్టు రికార్డు నమోదు చేయాలని ఎదురుచూస్తోంది. ఆరంభ సీజన్లోనే విజయాన్ని చేజిక్కించుకుని ఈ సీజన్లో ఫైనల్లో ట్రోఫీని రెండోసారి కైవసం చేసుకోవాలని బెంగళూరు ఆశిస్తోంది. ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లో హోరాహోరీ పోరుకు తలపడుతున్న డిపెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై చేయి సాధించి తొలి విజయం సాధిస్తుందా? డిపెండింగ్ ఛాంపియన్పై సన్ రైజర్స్ హైదరాబాద్ పై చేయి సాధిస్తుందా? అభిమానులు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.